పెట్రోల్ కొరతతో ఖమ్మం జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ లేదనే పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వాహనదారులు పెట్రోల్ పోయించుకునేందుకు పెద్ద సంఖ్యలో బంకుల దగ్గర క్యూ కట్టారు. జిల్లాలోని పలు బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. బంకుల యాజమాన్యాలు సిండికేట్గా మారి పెట్రోల్ను కృత్రిమ కొరతగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. నుంచి వస్తున్నాం సార్. ఆంధ్ర వెళ్ళాలి, వచ్చేవాళ్ళలో పెళ్ళి ఉంది, పెళ్ళికని బయలుదేరాము. ఎక్కడ బంక్లో చూసినా నో స్టాక్ బోర్డు. పెట్రోల్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు 11కి స్టార్ట్ అయినా ఇప్పుడు 1.5 hour అవుతున్నా కానీ ఇంకా పెట్రోల్ ఎక్కడా లేదు. అన్ని బంకులలో చూసినా ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డ్సే ఉన్నాయి. ఇక్కడైనా ఉంటుందేమో అని ఇక్కడికి వచ్చినా ఇక్కడ కూడా పరిస్థితి చాలా వెహికల్స్ ఉన్నాయి. మాకంటే ముందు చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు టైం ఇంతైంది, ఇప్పటి వరకు ఎన్ని బంక్స్ చూసినా కానీ నో స్టాక్ బోర్డే ఉంది. చాలా బంకులు చూసుకుంటూ వచ్చాం. ఆ శుభకార్యానికి పోయిన ఇప్పుడు ఆ టైం కూడా అయిపోయింది సార్. మీరు వెళ్ళినా ఇక రిటర్న్ రావడమే ఉంటుంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాటి మీద. నిన్న సాయంత్రం నుంచి మన ఖమ్మం నగరంలో ఈ పెట్రోల్ డీజిల్ కొరత వచ్చేసిందని చెప్పేసి ఏ బంకు పోయినా కూడా పెట్రోల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. నిన్నటి నుంచి అసలు బండిలో పెట్రోల్ లేదు. కనీసం మా విధులకి ఏంటంటే బండి లేకుండా ఏ పని చేయడం కుదరదు కదండి. బండి అయినా కార్ అయినా కంపల్సరీ కావాలి కదా. పెట్రోల్ లేక చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం చొరవ తీసుకొని ఈ కొరత లేకుండా చూడాలని కోరుకుంటున్నాం.